భారత్లో అత్యధిక ఆదాయం ప్రకటిస్తున్న వారి సంఖ్య 5 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది. కానీ ఈ వృద్ధి ఒకే వరుసలో సాగలేదు. మధ్యలో ఒకేడాది ఈ సంఖ్య తగ్గింది కూడా. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ పూర్తి చిత్రం వెల్లడైంది. అదే సమాధానంలో దేశంలో ఆదాయ అసమానతలపైన ఆసక్తికరమైన గణాంకాలు వచ్చాయి. మరి ఆ విశేషాలేంటి? పెరుగుదలకైనా తగ్గుదలకైనా కారణాలేంటి? ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం కొన్ని విశేషాలు ప్రజలకు చెబుతోంది. ఏడాదికి 100 కోట్లకు పైగా స్థూల ఆదాయం ప్రకటించిన వ్యక్తుల సంఖ్య 2025-26 అసెస్మెంట్ ఇయర్లో 576కు చేరింది. అంతకుముందు ఈ సంఖ్య 415గా మాత్రమే ఉండేది. అంటే ఏడాదిలో 161 మంది కొత్తగా ఈ వర్గంలోకి చేరారు. పూర్తి 5 ఏళ్ల డేటా చూస్తే ఒక ఆసక్తికర ట్రెండ్ కనిపిస్తోంది. ఈ వృద్ధి నిరంతరాయంగా సాగలేదని, గడిచిన కొన్నేళ్లుగా ఈ అత్యధిక ఆదాయ వర్గంలో క్రమంగా గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 142 మందిగా నమోదు కాగా, ఆ మరుసటి ఏడాది నాటికి ఇది రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 301కి చేరుకుంది. ఇక 2022-23 నుంచి 23-24 వచ్చేసరికి ఈ సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించింది. 301గా ఉన్న వ్యక్తుల సంఖ్య 284కు పడిపోయింది. అంటే దాదాపుగా 17 మంది ఈ అత్యధిక ఆదాయ వర్గం నుంచి బయటకు వెళ్లడం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ తాత్కాలిక తగ్గుదల తర్వాత తిరిగి భారీ పెరుగుదల నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య వేగంగా పుంజుకుని 415కు చేరగా 2025-26 నాటికి ఏకంగా 576కు పెరిగింది. ఒక వ్యక్తి ఏడాదికి 100 కోట్లకు పైగా స్థూల ఆదాయం ప్రకటించడం అంటే దేశంలో అత్యంత అధిక ఆదాయ వర్గంలో ఉండటం. అయితే మంత్రి పేర్కొన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదాయ పన్ను చట్టం 2025లో కానీ, పాత 1961 చట్టంలో కానీ బిలియనర్ అనే పదానికి ఎలాంటి చట్టపరమైన నిర్వచనం లేదు. కాబట్టి ప్రభుత్వం వెల్లడించిన ఈ గణాంకాలు కేవలం అత్యధిక ఆదాయ వర్గానికి ఒక పరోక్ష సూచిక మాత్రమేని, వీరిని అధికారికంగా బిలియనర్లుగా వర్గీకరించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయ పన్ను శాఖ వీరి పేర్ల జాబితా విడుదల చేయలేదు. వ్యక్తిగత ఐటీ రిటర్న్స్ వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి ఈ 576 మందిలో ఎవరెవరు ఉన్నారనేది బహిరంగం కాదు. మరో కీలక విషయం ఆదాయం, సంపద వేరువేరు అంశాలు. మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలిపిన ప్రకారం 2016 ఏప్రిల్ 1 నుంచి వెల్త్ ట్యాక్స్ చట్టం రద్దు కావడంతో పన్ను చెల్లింపుదారుల మొత్తం సంపద విలువపై ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా లేదు. ఈ 576 మంది వార్షిక ఆదాయం 100 కోట్లు దాటిందని మాత్రమే తెలుసు. కానీ వారి మొత్తం ఆస్తుల విలువ ఎంతో ప్రభుత్వం వద్ద లెక్కల్లేవు. ఇదే పార్లమెంటరీ సమాధానంలో ఆదాయ అసమానతపై కూడా ఒక గణాంకం వెల్లడైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినిమయ వ్యత్యాసం తగ్గుతోందని మంత్రి చెప్పారు. 2022-23తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇది 0.266 నుంచి 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గింది. ఒకవైపు అత్యధిక ఆదాయ వర్గం సంఖ్యాపరంగా వేగంగా పెరుగుతుంటే, మరోవైపు మొత్తం జనాభాలో వినిమయ అసమానత తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పెరుగుదల కారణాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, వ్యాపార అవకాశాల పెరుగుదల, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాలు, అలాగే పన్ను చెల్లించే పద్ధతులు మెరుగుపడ్డం వంటి అంశాలు కారణాలు కావచ్చని విశ్లేషిస్తున్నారు. భారత్లో అత్యధిక ఆదాయ వర్గం విస్తరిస్తున్న సంకేతాలు ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఇది వ్యక్తుల ఆదాయ గణాంకాలు మాత్రమే, వారి మొత్తం ఆస్తుల విలువ సూచించవు. అయితే ఈ సంఖ్య పెరగడమంటే వాస్తవంగా సంపన్నుల సంఖ్య పెరిగిందనా, లేక అధిక ఆదాయం పన్ను రిటర్న్స్లో ఖచ్చితంగా ప్రకటించేవారి సంఖ్య పెరిగిందా అన్నది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ రెండు వేరువేరు అంశాలు. మొత్తం మీద గణాంకాలు చెబుతున్నది ఒక్కటే, భారత్లో అత్యున్నత ఆదాయ వర్గం సంఖ్యాపరంగా వేగంగా విస్తరిస్తోంది. కానీ ఈ వర్గం ఎవరు, వారి సంపద ఎంత, ఈ వృద్ధి వెనుక అసలు కారణమేంటి అన్న ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవటం కష్టం. ప్రభుత్వం వద్ద పూర్తి డేటా, సమాధానాలున్న డేటా గోప్యత, చట్టపర పరిమితుల దృష్ట్యా ప్రస్తుతానికి అదో సస్పెన్స్. ఈ వివరాలకు సంబంధించి మునుముందు మరింత ఆసక్తికర సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.